వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సులో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభితో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ధరణి చట్టం అనేక సమస్యలకు నిలయంగా ఉండేదని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 15 నెలలుగా అనేక మంది మేధావులతో చర్చించి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంతో రైతులు సులభంగా భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను ఎంఆర్ఓకు నివేదించిన 30 రోజుల్లో పరిష్కారం కాకపోతే ఆర్డీఓ అనంతరం కలెక్టర్కు ఆటోమేటిక్గా అప్పీల్ అయ్యి పరిష్కరించే అవకాశం కల్పించబడిందని అన్నారు. మీకు రేవల్లి గ్రామంలో కావచ్చు, ఏ గ్రామంలో అన్నా ఏదో ఒక సర్వే నెంబర్ మీద మీకు ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంత వాళ్ళకి విస్తృతంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎంతైతే భూ వివాదాలు అయినాయో అవి చాలా తగ్గే అవకాశం మనకు ఉంటుంది. ఇవన్నీ కాకుండా సాదా పరిణామాన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకునేడానికి మన ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది. ఆ కోర్టుల చుట్టూ రైతులందరూ తిప్పుతున్నారు కాబట్టి దీన్ని భూభారతిని తీసుకురావాలి, దాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 14 నెలల నుంచి దాని మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా మేధావులు, తెలంగాణ రాష్ట్రంలో అందరి మేధావులు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన అన్ని చర్చ చేసి దాన్ని నీవు ధరణి గురించి నేను ఏం చేసినో చెప్పు, దాంతో పాటు నేను చేసే భూభారతికి ఏమైనా సలహాలు ఇవ్వని మేము కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినాం. వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో శిల్పకళా వేదికలో ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి మనందరం ధన్యవాదాలు. దాంతో ఓపెన్ చేసిన తర్వాత ఆ పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారి అన్ని జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఈ అవగాహన సదస్సు పెట్టి మన రైతులకు, మేధావులకు, ఆ నష్టపోయిన రైతు కుటుంబాలకు, మనలకు అందరికీ తెలవాలి కాబట్టి వాళ్ళందరినీ ఈ ఇక్కడ మీటింగ్ పెట్టి ఒక్కొక్క మండల కేంద్రంలో పెట్టి దాని మీద పాంప్లెట్స్ కొట్టేసి ఆ ధరణి వల్ల జరిగిన నష్టం ఏంది, రాబోయే రోజుల్లో భూభారతి వల్ల జరగబోయేది రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. డిసిషన్ తీసుకొని దాంట్లో భాగంగానే మనం ఈరోజు గోపాల్పేట పెట్టుకున్నాం. తర్వాత 2-3 విషయాలు రేపు రాబోయే రోజులలో మనకి ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు మిస్టేక్ లో తప్పు చేస్తే ఆప్షన్ లేకుండే ఆప్షన్ తీసుకొచ్చాం. ఆర్డీఓ గారికి అప్లై చేయొచ్చు, ఆర్డీఓ గారు కూడా డిసిషన్ తీసుకోకపోతే కలెక్టర్ గారు అప్లై చేయొచ్చు, అప్పీల్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంతకు ముందు ఏదైనా ఒక రైతు ప్రాబ్లం ఉంది, ఈ భూభారతిలో కూడా నాకు ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇవ్వాలి, ఇస్తే అది నెల రోజుల లోపు ఆ ఎంఆర్ఓ గారు సాల్వ్ చేయాలి. ఈ కేసు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ ఎంఆర్ఓ గారు నెల రోజులు లేకపోతే అది ఆటోమేటిక్ అమలైనట్టే. అంత నిబంధనలతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం. దాంతో పాటు మన గ్రామాల్లో సలహా కేంద్రాలు పెట్టి గ్రామ పంచాయతీలో మనం కొత్తగా ఈ డిఆర్ఎల్ సిస్టమ్ తీసుకొచ్చి దాంతో పాటు సర్వేస్ అప్లై చేసి 1000 మందిని 600 మంది ప్రైవేట్ సర్వేలో కూడా ట్రైనింగ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కావాలంటే ముందే ఆ మార్క్ తీసి అది అద్దులు ఎక్కడ జరుగుతుందో ఈ అవకాశం పెట్టడం జరిగింది. ఇది వరకు ఎవరన్నా పెద్ద ఆయన చనిపోయినారు, వాళ్ళకి 4 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఇక్కడే ఊర్లో ఉంటారు, రేవల్లిలో, 2 హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చి మా పేరు మీద చేసేయండి అని చెప్పేస్తారు తహసీల్దార్కి. ఊరికి వెళ్ళి కనుక్కుంటే అవును వీళ్ళిద్దరే ఉన్నారని 2-3 చెప్పేస్తారు. తహసీల్దార్కి కూడా చేసేస్తారు. ఆయనకి చేసిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత హైదరాబాద్లో ఉన్న కొడుకులకు తెలుస్తుంది మా నాన్నగారి భూమి వీళ్ళు చేస్తున్నారని చెప్పి. అప్పుడు వచ్చి తహసీల్దార్కి కంప్లైంట్ ఇస్తారు, మాకు కూడా హక్కు ఉంటుంది కదా భూమిలో, మరి మాకు రాకుండా మొత్తం విగ్రహాలకు వాళ్ళే తీసుకెళ్ళిపోయినారు, మేమేం చేయొచ్చు, మాకు న్యాయం పెట్టాలి. ఇప్పుడున్న వ్యవస్థలో ధరణి చట్టంలో కేవలం మేము ఇట్లాంటి సమస్యలకి మీరు సివిల్ కోర్టుకి మాత్రమే వెళ్ళాలి, ఇది మీ కుటుంబ మధ్యలో ఉన్న సమస్య, మా దగ్గర మీకు పరిష్కారం దొరకదని చెప్తున్నాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో ఇలా కనుక తప్పుడు చట్టం మరియు వ్యతిరేకంగా కనుక అయితే ఎవరైతే తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చారో వారికి ఆర్డర్ అగెయిన్స్ట్గా ఆర్డీఓ కోర్టులో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ కూడా ఒక ప్రొసీడింగ్ ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. దాని మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు దానికి అనుకూలంగా లేకపోతే మీరు కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో క్లియర్గా వచ్చింది. ఉన్న అన్ని చట్టాలని కంబైన్ చేసి ఒక ముఖ్య చట్టం లాగా, అదేవిధంగా ముందు ఉన్న చట్టాలలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని మన రైతాంగానికి, ప్రజలకి సులభంగా ఉండేలా చేయడానికి ఈ చట్టం మనం తీసుకొచ్చున్నాం. ఈ తీసుకొచ్చే ముందు కూడా క్యాబినెట్లో కావచ్చు, రెవెన్యూ మంత్రివర్యులు కావచ్చు,
చాలా చర్చలు తీసుకొని వేరే ఊరితోటి తర్వాత ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ మనం వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని ముఖ్య అంశాలు మీకు చెప్పాలంటే, ఇది వరకు తహసీల్దార్ దగ్గర మనం ఒక పిటిషన్ పెట్టుకుంటాము. నేను ఇలా భూమి కొనుక్కున్నాను, ఇది మా పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, దస్తావేజ్ ఉంది, కానీ మన పహానీలో కానీ మన రెవెన్యూ రికార్డులో నా పేరు ఎక్కలేదు, నాకు పట్టా రాలేదు, అది దయచేసి చేయగలరు. లేదా మా నాన్నగారు చనిపోయినారు, నేను ఒక కుమారుని, నాకు మీరు ఆయన భూమి నాకు తీసుకొచ్చేలాగా చూపించండి. వీటికి మనం దరఖాస్తు పెట్టుకునేవాళ్ళం. ఇది వరకు నెలల తరబడి కూడా మన దగ్గర పెండింగ్ ఉండేది, కానీ ఇప్పుడు అట్లా అవకాశం లేదు. ఒకవేళ 30 రోజుల్లో తహసీల్దార్ కనుక మీ పిటిషన్ మీద యాక్షన్ తీసుకోకపోతే 30 రోజుల తర్వాత అది ఆటోమేటిక్ అప్రూవల్ అయిపోతుంది.